నిన్ను చొక్కా పట్టుకుని బయటికి ఏడుస్తుంది. దానికి కడుపుస్తే మీరు నొప్పులు పడుతున్నారేంటి? ఆ అమ్మాయికి నీ వల్ల కడుపు వచ్చింది కాబట్టి, పుట్టబోయే బిడ్డకి తండ్రివి నువ్వే కాబట్టి, ఆ అమ్మాయిని మోసం చేసి శీలం దోచుకున్నావు కాబట్టి. దోచుకున్నానా? శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాల పెట్టిలో పెట్టుకుని అందరికీ చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా పగలగొట్టి దోచుకోవడానికి? తెలివితేటలుగా మాట్లాడుకో. ఒక ఆడదాన్ని కడుపు చేసి వదిలేస్తే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఎందుకు ఊరుకుంటారు? పురుడు పోస్తారు. కాదు, న్యాయం చేస్తాం. అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి, సంతోషిస్తాం. వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు, వాళ్ళకి మేం చేసేదే ఉంది? ఎక్కడా చేసేదేమీ లేదు. అది నాతో కావాలని కడుపు చేయించుకుంది. తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్. తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్. ఒళ్ళు కొవ్వెక్కిన దానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్. ఆచారాలు లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్. కుక్క పిల్లలు పెట్టాక నువ్వే బాధ్యుడివి, నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు, ఇది అంతే. ఏది అడగకూడదు. మరీ వల్గర్ గా మాట్లాడుతున్నావు. ఒక ఆడదాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా? నువ్వు ఇట్రా ఇట్రా. అది మనిషిలో ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని. ఆచారాలు వ్యవహారాన్ని ఆకుముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు. నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు మిస్టర్. అదే ఆడదానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను. దీంట్లో మీరే ఏదో రాశారుగా, కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కాపురం చేయమని. బురదలో కాలేస్తే బురద అంటదా? కాపురం చేస్తే కడుపు రాదా? ఇదే నా ఆఖరి మాట. ఇదే నా ఆఖరి మాట, మొదటి మాట. పిలిచి కాపురం చేయమంటే చేయనంటానికి నేను జాకులు అనుకున్నావా? అదే కాదు, మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదనలేను. నేను మగాణ్ణి, పైగా నాది విశాల హృదయం. మిస్టర్ సాంబశివరావు. మిస్టర్ సాంబశివరావు కాదు, మన్నవ సాంబశివరావు, సన్ ఆఫ్ పూర్ణచంద్రరావు. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్నది అరిగేదాకా, చీరలకి చెవట్లు పట్టేదాకా అరిస్తే వణికిపోతాం అనుకోకండి. మీకంత రోడ్లకెళ్ళిన తాపత్రయం ఉంటే ఏ శ్రమదానానికో జన్మభూమికి వెళ్ళండి. అంతేగాని ఇలా గర్భధానం కేసులని, బంజరు భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి, కంపు కొట్టుద్ది. శాంతకుమారి, ఒక ఆర్దాని శీలంతో ఆడుకున్నావండి, మామూలుగా వదలకూడదు. ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని శీలం అంటారు శాంతకుమారి. మొగుణ్ణి గాలికి వదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివపార్వతి. ప్రేమంటూ పార్కుల్లో ఫైట్లు తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి. అంతేగాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి. మాకు తెలిసినా ఏ ఊరుతుందో నువ్వేం చెప్పక్కర్లేదు. శభాష్! ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని, అది మీకుందో లేదో తెలుసుకుని, నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి. ఇంకొకసారి మహిళా మండలని, మట్టి కుండలని, తుమ్మ మండలని వచ్చారంటే డేటింగ్లు వాంటింగ్లు జరిగిపోతాయి. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నేను జడ్జ్మెంట్ వాయిదా వేస్తున్నట్టు మీరు జర్నీని అర్జెంట్ చేస్తున్నారా? ఎంతైనా జడ్జ్ భర్త అనిపించారు. మీరు పాఠాలు నేర్పించకపోతే పిల్లలేం ఫెయిల్ అయిపోరు. ఈసారి వారం రోజు సెలవు పెట్టండి, ఓకే? అమ్మా, మీకోసం ఎవరు వచ్చారు. బాయ్. నమస్కారం అండి, నా పేరు సాంబశివరావు అండి. నువ్వు శిరీష తాలూకు మనిషివి కదూ? అవునండి. సారీ, నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను. నేను అందుకు రాలేదండి, కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని. సొంత విషయాలా? కొంచెం పర్సనల్ అండి. చెప్పండి. అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి. మీరు కాసేపు బయట ఉండండి. చాలా సీక్రెట్ కదండి, అందుకే తెలిపేశాను. చెప్పు. మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి? అవును.
అక్కడ మీ వారు లీడరో అంట కదండి. యూనివర్సిటీ రీడర్. 15 రోజులకోసారి వచ్చి వెళ్తుంటారంట కదండి. ఇవన్నీ నీకెలా తెలుసు? కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమంటండి. అమావాస్యకోసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని అడవి కాసిన వెళ్ళి చేసుకుంటారా? ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది. మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలి పడింది. తేగలాగా మంచి నాజుగ్గా ఉన్నారు. ఎందుకిలా మీ అందాన్ని మగ్గబెట్టుకుంటారు? ఓ పని చేయండి, మీరు నన్ను ఉంచుకోండి, లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను. రాస్కెల్, నన్నెవరు అనుకుంటున్నారా? రంబన తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగత్తి అనుకుంటున్నాను. మిస్టర్ సాంబశివరావు, ఆయ్, పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. మేడం, ఏం జరిగింది? అతను చాలా ఇండిసెంట్ గా ప్రవర్తించాడు. అసలు వీడిని లోపల ఎందుకు రానిచ్చారు మేడం? ముందు అతను హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్. కానిస్టేబుల్స్, కాల్ అంబులెన్స్. ఆగండి. భయపడకండమ్మా, మీరు నాకు తల్లి లాంటి వారు. ఇదంతా నేను కావాలని చేయలేదు. శిరీష్ నిర్దోషని చెప్పడానికే చేశాను. అవునమ్మా, శిరీష్ అమాయకురాలు. నా శిరీష్కి అనుకోలేకపోయినా ఆర్తనం ఉంది. మమకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానవునికి విలువిస్తుంది. రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో 20 సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరుల్ని డామినేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచన లేని పిచ్చిది. మీరు ఒక జడ్జి అయ్యిండు కూడా ముందు వెనక ఆలోచించకుండా రేపు చేయబోయి నన్ను కత్తితో పొడిచారు. ఎందుకు? ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయానా మన్మధుడే దిగొచ్చినా అంగీకరించదమ్మా. నా శిరీష్ శీలం లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది? హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది. మొగుడితో తప్ప పరాయి మగాడితో ఊహించుకోలేని ఆడతోనూ ఉన్న ఏ ఆడదైనా ఆ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీలాగే ఆ రోజు శిరీష్ లాగా చేస్తుంది. ఎంత పచ్చి వ్యభిచారైనా ఇష్టం లేని మగాడి చేయి పడితేనే చేదరిస్తుంది. నా శిరీష్ సిగ్గు తెలియంది కానీ శీలం లేనిది కాదమ్మా. తను నా తమ్ముడిని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదేవిధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకం ఆడాను. అవును మేడం, శిరీష్లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం. ఆమెలో మార్పు సాధించాం. కానీ లాస్ట్ మూమెంట్లో మర్డర్ కేసులో ఇరుక్కుంది. మీరు శిరీషకు కఠిన శిక్ష వేయబోతున్నారని తెలిసి అతను ఈ రేప్ ప్లాన్ గురించి నాతో చెప్పాడు. మీకు తెలియంది కాదు, కానీ చెప్తున్నాను. రేపుకు ఉరిశిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో రేపిస్ని చంపటం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం. దయచేసి నా శిరీష్ని కాపాడండి. నా శిరీష్ని కాపాడు.